ఈ నిమిషాన ఈరోజు ఎలక్షన్ గాన పెడితే జగన్మోహన్ రెడ్డి గారికి 170 సీట్లు. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఈసారి మేమే వస్తాము, మా ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ప్రతిసారి చెప్తూ ఉన్నారు. మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుందంటారా? ఈ నిమిషాన ఈరోజు ఎలక్షన్ గాన పెడితే జగన్మోహన్ రెడ్డి గారికి 170 సీట్లు. నేను అంటాం కాదండి, నేను తిరుగుతూ ఉంటాను కాబట్టి ప్రజల్లో నాడిని నేను చెప్తున్నాను. నాకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే అభిమానము కాదు, చంద్రబాబు నాయుడు గారు అంటే పెద్ద అవిశ్వాసము లేదు ఆయన మీద. కానీ ఉన్న యథార్థాన్ని నేను చెప్తున్నాను. ఈ రోజుగానే ఎలక్షన్ గానే పెడితే జగన్మోహన్ రెడ్డి గారికి 170 సీట్లు వస్తాయి. ఇప్పటికిప్పుడు సాయంత్రానికి సీఎం అవుతాడు. కానీ వీళ్ళు చేసే కుట్రలు కుతంత్రాల వల్ల ఈయన గెలిచాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఓడిపోయాడండి? ఎక్కడ ఓడిపోయాడు? ఈవీఎంలు మార్చేసి లేనిపోని పెట్టి మోసం చేసి కోటాను కోట్లు ఇయ్యాల్సిన వాళ్ళకి ఇచ్చేసి వీళ్ళు గెలుచుకున్నారు. జగన్మోహన్ రెడ్డి అది గమనించలేకపోయాడు. జగన్మోహన్ రెడ్డి ప్రజలను నమ్ముకొని ఈ ప్రజలందరూ నా మనుషులని పాపం వెళ్ళారు, ఓట్లు వేశారు. జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు మోసం చేయలేదు, పేద ప్రజలు ఎవరు మోసం చేయలేదు, ఓట్లు అందరూ వేశారు. ఈవీఎం బాక్సులు మార్చేస్తే ప్రజలు ఏం చేస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు మేల్కోలేకపోయాడు. ఈసారైనా జగన్మోహన్ రెడ్డి గారు ఈవీఎంలు గాన పెడితే జగన్మోహన్ రెడ్డి గారు గెలవడు, చంద్రబాబు నాయుడే సీఎము. కాబట్టి ఈసారైనా జగన్మోహన్ రెడ్డి గారు మేలుకొని ఆ ఈవీఎంలనే తీసేసి న్యాయబద్ధతగా న్యాయమైనటువంటి ఓటింగ్ జరిగితే ఆయనకు న్యాయంగా ఈ వరల్డ్లో లేనటువంటి ఓటింగ్ వస్తుంది, వరల్డ్లో లేనటువంటి మెజార్టీ కూడా వస్తుంది. అది ఎలా అనుకుంటున్నారు? ఇప్పుడు 2024 ఎన్నికల్లో 11 సీట్లుగా పడిపోయింది కదా, మళ్ళీ పార్టీ మళ్ళీ ఎలా చెప్పగలుగుతున్నారు? ఈ 11 సీట్లైనా ఇచ్చారు వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారికి 11 సీట్లైనా ఇచ్చారు. అది మోసం చేసేసి ఈవీఎంలు మార్చేస్తే 11 కాదు 4 వచ్చాయేమో. ఈసారి అలా జరగదు. ఈసారి జగన్మోహన్ రెడ్డి బంపర్ మెజార్టీతో సీఎం అవ్వబోతున్నాడు. ఈ సీఎం అవుతాడు. అది ఆ ప్రజల్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నాడేదండి. ఈయన చంద్రబాబు నాయుడు గారు ఇంకెన్ని చెప్పినా నమ్మరు, ప్రజలు నమ్మరు. ఇంకంతా మోసమని తెలిసిపోయింది, రూఢిగా తెలిసిపోయిందండి. ఆ రకంగా జనాదరణ క్రితం కంటే కూడా జగన్ గారికి జనాదరణ పెరిగి జనం వెళ్ళి హెలికాప్టర్ మీద పోయి పడిపోయారు. ఎందుకు పడ్డారండి? ఒక క్రితంలో బ్రిడ్జి మీద వారధి మీద జగన్మోహన్ రెడ్డి గారు వస్తూ ఉంటే వారధి గడగడ ఊగిపోయిందండి. వారధి మీద నేనున్నాను, ఊగి కింద పడిపోయారు జనం కొంతమంది. ఆ అవకాశము అంత జనాభా ఆదరణ చూసి ఇప్పుడు మీరైనా తెలుసుకొని రేపు జగన్ గారికి మంచి ఆదరణ వస్తుంది, మనం చెయ్యాలి, మనం ఈ పథకాలు అమలు చేయాలి, మనం ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చాలని మీరు చేసి ఉంటే అవతల జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం రాదుగా. అది ఆ అవకాశాన్ని కూటమి ప్రభుత్వం పోగొట్టుకున్నదండి. ఈ కూటమి ప్రభుత్వము వచ్చిన తర్వాత చాలా బాగుందండి. అన్ని పథకాలు నీకు 15,000 నీకు 18,000 అన్నీ మొత్తం ఇస్తున్నారండి. బ్రహ్మాండంగా పథకాలన్నీ బాగా అమలు చేశారండి. జగన్ గారు పథకాల కంటే కూడా జగన్ గారు ఆయన ఇవ్వాల్సిన కాడికి ఆయన ఇచ్చాడు. వాళ్ళకంటే కూడా ఎక్కువ పథకాలు ఇచ్చారండి. ఇప్పుడు అమ్మఒడి ఇచ్చారు, రైతు భరోసా ఇచ్చారు, అన్ని పథకాలు, 3 గ్యాస్ బండర్లు ఇచ్చారు. పోతే బస్సు ఫ్రీ అన్నారు, బస్సు కూడా ఫ్రీగానే మొన్న ఆదివారం నుంచి వేసేసారండి. బస్సు కూడా వేసేసారు. ఆడోళ్ళ కంటే మగవాళ్ళు కూడా ఎక్కుతున్నారు ముందు. చాలా బాగుందండి కూటమి ప్రభుత్వం. ప్రజల్లో ఆడవాళ్ళందరూ అనుకుంటున్నారండి కూటమి ప్రభుత్వం వచ్చినాక మనకి ఎంత సదుపాయం జరిగింది, బ్రహ్మాండంగా ఉంది. అసలు చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ ఓటు బుద్ధి తక్కువై కూడా వేయమని అనుకుంటున్నారండి. చెప్పిన పథకాలు ఇంప్లిమెంట్ చేయడానికి రాష్ట్ర ఖజానా చూస్తే ఖాళీగా ఉంది. అందుకోసం ఇప్పుడు వరకు ఇంప్లిమెంట్ చేయలేకపోయాం. రేపు దూరమైన ఒకే రోజున అన్ని పథకాలు ఇస్తామని చెప్తున్నారు కదా. ఏమండి, రాష్ట్ర ఖజానా లోటులో ఉంది, బడ్జెట్స్లో ఉంది. జగన్ గారు ఎక్కడి నుంచి తెచ్చారండి? జగన్మోహన్ రెడ్డి తెచ్చి మొత్తం పథకాలన్నీ ఇచ్చాడు కదా. ఈయన ఎందుకు ఇవ్వలేకపోయాడండి? ఎందుకు హామీలు ఎందుకు ఇవ్వాలండి? మొత్తం 400 హామీలు ఇచ్చాడు. మొత్తం ఇచ్చి ఒక్క హామీ నెరవేర్చాడా? ప్రజలు ఎలా నమ్ముతారండి?
ఆడోళ్ళు ఏ పేటకెళ్ళు ఏ బజార్కి వెళ్ళికెళ్ళు గుజగుజలు ఆడుకుంటున్నారండి. ఈ ప్రభుత్వము ఇంత మోసమైన ప్రభుత్వం ఎక్కడైనా ఉందా అని ఆడోళ్ళు అల్లో రామచంద్రన్ అల్లాడిపోతున్నారు. ఫ్రీ బస్సు ఒక్కొక్కరికి ఒక కారు కూడా ఇస్తానంటాడండి, ఒక్కొక్కరికి ఒక తులం బంగారు కూడా ఇస్తాడు. ఈ మాటలు ఎవరు నమ్ముతారండి? ప్రజలు నమ్మి అసలు ఎప్పుడో రాజశేఖర రెడ్డి ఎప్పుడో చెప్పాడు. ఈయన ఒక్కటి కూడా అమలు చేయడండి, ఒక్క పథకం అమలు చేయడు. ఆయన మాటలు నమ్మగాకండి అని ఆ రాజశేఖర రెడ్డి చచ్చిపోయి ఎక్కడుండో మహానుభావుడు ఆయన చెప్పాడండి. ఈయన ఏ పథకం ఇస్తానంటాడు, మా అందరికీ ఇచ్చే వాళ్ళకి ఇచ్చుకుంటాడు, వాళ్ళకి అందరికి ఇచ్చుకుంటాడు, వాళ్ళ పార్టీ నాయకులకు వాళ్ళకు ఇచ్చుకుంటాడు. ఎవరికి పేద ప్రజలకు న్యాయము జరగదు. పేద ప్రజలకు ఒక్క ఇల్లు ఇవ్వడు. ఒక్కరికి కూడా బియ్యము ఇంటింటికి వచ్చి ఆడోళ్ళు ఏదో పాపం ఆ వ్యాన్ ఏదో వచ్చి వాళ్ళు ఇంటింటికి రేషను ఇస్తున్నారు. ఆ రేషను ఆయన జగన్ గారు పెట్టాడనే పథకాన్ని తీసేయాలనే ఉద్దేశం తప్ప ఆయన ఏం చేశారండి? పాపం ఆడోళ్ళు ముసలోళ్ళు వాళ్ళు ఇంటికాడికి వచ్చే తీసుకుంటారు. ఇప్పుడు ఆ లైన్లో నిలబడి అల్లాడిపోతున్నారు. లైన్లో వరుసగా ఒక్కసారి మీడియా వాళ్ళు మీరు దయచేసి ఒక్కసారి ఆ లైన్ చూడండి. ఆ లైన్లో ఎంత ఇబ్బందులు పడుతున్నారో మీరు చూడండి. ఏమండి ఈ స్కాములు ఎవడు కొంటాడండి? ఈ స్కాములు, ఈ బియ్యము, ఆ పురుగులు తినే బియ్యం ఎవడు? ఈ స్కాములు అన్నీ జరుగుతాయండి. ఎవడికి కావాలండి ఈ బియ్యము? స్కాములు, గాడిద గుడ్డు అని ఒట్టొట్టి అన్నీ ఏది లేనిపోని అని పెడుతున్నారే తప్ప ఏమీ జరగలేదండి. ఒకవేళ జరిగితే అన్ని ప్రభుత్వాలలో జరుగుతాయండి. స్కామ్ అంటూ జరిగితే అన్ని ప్రభుత్వాలలో ఈ మధ్యవర్తులు ఉంటారు, దళారులు ఉంటారు, వాళ్ళు చేస్తూ ఉంటారు. వాళ్ళు జరుగుతాయేమో కానీ ఇప్పుడు ఇది ఒక్కటే ఇక్కడే జరుగుతుంది స్కామ్ అనేది, అది అబద్ధం అండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పొంది వెళ్తున్నారు, అంటే పొగాకు రైతులకి నష్టపరిహారం ప్రకటించాలి, గిట్టుబాటు ధర లేదు, అకాల వర్షాలు కురిసినా కానీ కూటమి ప్రభుత్వం వాళ్ళు ఇంతవరకు అండగా నిలబడలేదు, ఆదుకోలేదని చెప్పేసి మీరేం చెప్తారు దీనికి? మరి యథార్థమైనటువంటి పొగాకు రైతులకు అన్యాయం జరగబట్టే కదండి రైతు భరోసా. ఏదన్నా రైతులకు ఏదన్నా న్యాయం జరిగితే ఇప్పుడు యువతలకు ఎగస్ పార్టీ వాళ్ళకు ప్రశ్నించడానికి అధికారం లేదు కదండి. ఇప్పుడు ఆయన వెళ్ళి అబద్ధాలు ఏం చెప్పలేడుగా. జగన్ గారు వెళ్ళి రైతులకు మీకు అన్యాయం జరిగిందని ఆయన ఏం చెప్పలేడుగా. ఆ రైతులు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పలేరు కదా. ఇది ఆ రైతులకు అన్యాయం జరగబట్టే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి రైతులను పరామర్శించి రైతుల గురించి వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకొని వాళ్ళను ఓదార్చి రావడానికి వెళ్తున్నాడు ఆయన. ఆ అవకాశాన్ని ఎవరు ఇచ్చారండి? కూటమి ప్రభుత్వం ఇచ్చింది. అంతేగాని ఇది యథార్థమైనటువంటిది, యథార్థ సంఘటన అండి ఇది. అంటే కూటమి ప్రభుత్వం రైతులనే ఏం పట్టించుకోవట్లేదు. గత 5 ఏళ్ళలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అండగా నిలబడిందని వైసీపీ పార్టీ అంటున్నమాట నిజమేనంటారా? కొంతవరకు నిజమే కదండి. రైతు భరోసా ఇవ్వలేదు, వాళ్ళకు డబ్బులు ఇవ్వలేదు, ఆ పిల్లలకు ఫీజులు ఇవ్వలేదు, రివర్స్ ఇవ్వలేదు. మరి వాళ్ళు రైతులు అది యథార్థమైనదే కదా, అబద్ధమేముందేడా? అబద్ధమైతే ఆయన వెళ్తే ఏం చెప్తాడు? నాకు బాగానే ఇస్తున్నారులేయా, నువ్వు వెళ్ళు అని చెప్తారు కదా. ఇప్పుడు ఆయన ఎందుకు